బిగ్ బాస్ సీజన్ 9లో రోజుకొక ఘటన, రోజుకొక టాస్క్. దీన్ని చూసి అభిమానులు ఆనందిస్తున్నప్పటికీ మరికొన్ని టాస్క్ల వల్ల కొంతమంది ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆయేషా ఎంట్రీ ఇచ్చిన ఘటన మనందరికీ తెలిసిందే. కానీ కొద్ది రోజుల నుంచి కూడా తను గేమ్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయకపోవడం, తను కూడా యాక్టివ్గా లేకపోవడం ద్వారా ఆయేషా అభిమానులు తను ఎందుకు కనిపించట్లేదు, తను ఎందుకు గేమ్ సరిగ్గా ఆడట్లేదు అంటూ కూడా కింద కామెంట్స్ తెలియజేశారు. దాన్ని బట్టి చూసుకుంటే నిన్న బిగ్ బాస్ మనందరికీ కూడా క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. ఆయేషా పరిస్థితి బాలేదు, తనకి ఆరోగ్య పరిస్థితి ఉంది కాబట్టి హౌస్ మేట్స్ ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయేషాని వెంటనే ట్రీట్మెంట్ కి బయటికి పంపించేశారు. ఈ విషయం తెలిసిన హౌస్ మేట్స్ కొంచెం బాధపడ్డప్పటికీ ఏదైతే టాస్క్ల రూపంలో మాత్రం వాళ్ళు ఆడుతున్న గేమ్ ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తోంది. రెండు టీములుగా చేశాడు బిగ్ బాస్. అందులో ఒకరు సంజన, ఇంకొకరు మాధురి. వీళ్ళిద్దరికి కూడా రెడ్ అండ్ బ్లూ బ్యాండ్ ని కూడా ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆడుతున్న టాస్క్లు మాత్రం ఆ ఏదైతే అమౌంట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా క్యాప్టెన్సీ కోసం పోటీ పడడానికి అర్హులు అంటూ కూడా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే కళ్యాణ్ దగ్గర ఏ డబ్బులు లేకపోయేసరికి రీతు కొంచెం సాయం చేసింది. అది కూడా పక్క టీం అవ్వడంతో మాధురి ఒళ్ళు మండిపోయిందని చెప్పొచ్చు. మనం వీడియోస్ లో కూడా చూసాం మాధురికి రీతుకి ఎంత గొడవ అయింది అనేది. బెడ్ దగ్గర కూడా తనుజ తను కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా మాధురి మాత్రం కొంచెం రివర్స్ అయిందనే చెప్పొచ్చు. దీనికి కారణంగానే కళ్యాణ్ కి అండ్ అలానే రీతుకి మధ్య కూడా గొడవ జరిగింది. రీతు ఒకటే ఏడుస్తూ కావాలని సింపతి కోసం ఊరికి కన్నీళ్లు రాకపోయినా ఏడుస్తుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా కాముష్ అయిపోయాక క్యాప్టెన్సీ టాస్క్ కోసం చూసుకుంటే అక్కడ ఏదైతే ఒక రౌండ్ ఉంటుంది, ఆ సర్కిల్లో ఒక టోపీ ఉంటుంది. ఆ టోపీని ఎవరైతే క్యాప్టెన్సీ పోటీదారులు ఎవరైతే ఉన్నారో, అంటే మనం ఇందాక అనుకున్నాం కదా ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మాత్రమే అర్హులు అనేది, వాళ్ళందరూ కూడా చూసుకుంటే అక్కడికి వెళ్ళి గేమ్ ఆడుతూ ఉంటారు. ఇమాన్యుయల్ కి అయితే ఆ టోపీ దొరుకుతుంది. దొరికిన తర్వాత ఇమాన్యుయల్ వెళ్ళి టీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరినైతే అనౌన్స్ చేస్తారో వాళ్ళే ఈ వారం క్యాప్టెన్సీ అంటూ కూడా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే హౌస్ మేట్స్ అందరితో కూడా బాగుంటున్నారో, అన్ని తెలిసిన వ్యక్తిలాగా అందరినీ సమానంగా చూస్తున్నారో వాళ్ళకే క్యాప్టెన్సీ ఇవ్వాలని చెప్పి తనుజాకి ఇవ్వకుండా ఇమాన్యుయల్ కి ఇవ్వటం జరిగింది. అసలు అక్కడ వచ్చింది చిక్కని చెప్పొచ్చు. తనుజ ఎప్పటి నుంచో క్యాప్టెన్సీ కోసం ఎదురు చూస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. హౌస్ మేట్స్ కి కూడా అందరికీ తెలుసు. ఒక్కసారిగా క్యాప్టెన్సీ తనకి దక్కలేదన్న కారణంతో కొంచెం డిసప్పాయింట్ అయి తనకి దెబ్బలు తగిలినా కూడా ఒక చోట కూర్చొని బాధపడుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. ఒక్కసారిగా హౌస్ మేట్స్ మొత్తం కూడా భయంతో వెంటనే బిగ్ బాస్ డాక్టర్ కావాలి అంటూ కూడా ముందుగానే హెచ్చరించడంతో ఇమాన్యుయల్ వెంటనే వెళ్ళి తనని ఒక రూమ్ లోకి తీసుకువెళ్లారు. తనకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగానే ఇక్కడ పక్కన చూసుకుంటే తనుజ కావచ్చు, లేకపోతే మాధురి, రీతు, కళ్యాణ్, ఇమాన్యుయల్ ముఖ్యంగా ఎంత ఏడ్చారు అనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఇమాన్యుయల్ పవన్ కూడా, ఎందుకంటే ఆ హౌస్ మేట్స్ లో తనుజాకి ఎంత మంచి ఫ్రెండ్ ఇమాన్యుయల్ అనేది మనందరికీ తెలుసు కాబట్టి ముందు నుంచి కూడా తనుజాకి హెల్ప్ అంటే కొంచెం ఏదైనా తను ఇబ్బంది పడ్డా లేకపోతే ఏదైనా హ్యాపీనెస్తో ఉన్నా కూడా తనుజాకి ఎక్కువగా అటాచ్గా ఉన్నది భరిణి వెళ్ళిపోయాక దివ్య తర్వాత ఇమాన్యుయల్ అని చెప్పొచ్చు. సో ఇమాన్యుయల్ కూడా ఒక్కసారిగా భయపడ్డాడు. ఏం జరిగింది ఏంటి అనేది కూడా తనకేం అర్థం కాక అలా కుప్పకూలిపోయాడని చెప్పొచ్చు. తర్వాత తను బాగా వచ్చిన తర్వాత బెడ్రూమ్లో పడుకున్న తర్వాత మాధురి వచ్చి పలకరించినప్పుడు తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే ఇక్కడ మధ్యలో చూసుకుంటే రమ్యకి కిచెన్ దగ్గర అలాగే మాధురికి కూడా కొంచెం వివాదం జరుగుతుంది. నువ్వెందుకని నన్ను పట్టించుకోవట్లేదు, ఈ మధ్య తనుజాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఎందుకు అన్నప్పుడు మాధురి మాత్రం అవును నాకు తను నచ్చింది, నన్ను కేర్ చేస్తుంది కాబట్టి నేను తనని చూస్తున్నాను, తనంటే నాకు ఇష్టం, నేను తననే కేర్ చేస్తాను అంటూ కూడా మాధురి ముఖం మీదే ముక్కు సూటిగా రమ్యకి వార్నింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు గట్టిగా. ముందు నుంచి కూడా చూసుకుంటే మాధురి హౌస్ మేట్లో వెళ్ళినప్పటి నుంచి కూడా హౌస్ మేట్స్ లో ఉన్న తీరు అందరికీ కోపానికి గురి చేస్తున్నా, తను సేఫ్ గా అంటే అందరితో మంచిగా ఉంటేనే మనం ఇంకా కొన్ని వారాలు ముందుకెళ్ళగలమన్న ఒకే ఒక కారణంతో ఫేస్ కి మాస్క్ వేసుకొని మరీ తను గేమ్ ఆడుతుందన్న రూమర్స్ కూడా మనకి వినిపిస్తున్నాయి. చివరిగా అయితే తనుజ హెల్త్ మంచిగా ఉండి ఇప్పుడైతే ఆడడానికి అయితే గేమ్ ఆడడానికి కూడా రెడీగా ఉంది అంటూ కూడా బిగ్ బాస్ చెప్పారు. కాబట్టి మరి ఈ వారం ఎలిమినేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ రోజు సాటర్డే కాబట్టి ఈ రోజు ఈవినింగ్ మరి వీళ్ళు ఎవరైతే ఈ వారం మొత్తం కూడా ఏదైతే మిస్టేక్స్ చేశారో దాన్ని సంబంధించి కూడా నాగ్ సార్ అన్ని వివరాలు కూడా ఇస్తారని చెప్పొచ్చు. మరి ఈ రోజు చూడాలి ఎవరు సేఫ్ లో ఉంటారు, ఎవరు నామినేషన్ లోకి వెళ్ళి రేపు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా. ప్రతి ఒక్కరు కూడా ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వటం మాత్రం అందరికీ సంతోషంగా ఉంది అనేది కూడా హౌస్ మేట్స్ అండ్ అలాగే అభిమానులు కూడా ఎంతగానో హ్యాపీగా కామెంట్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారని చెప్పొచ్చు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.
For more videos like this, subscribe Big TV channel.